హాయ్ అండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేమైతే మా పూజ అయితే చాలా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నామండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ నేను రథం చేస్తున్నప్పుడు మా కార్తీక్ వీడియో తీసాడనమాట. సో రథానికైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి రథానికి గుచ్చడానికి కొండ చీపురు పుల్లలు కొత్తవి తీసుకొచ్చారనమాట. పాతవి పెట్టకూడదు కదండి దేవుడికి, అందుకని కొత్తవి తెచ్చారు. అవి అయితే సెట్ చేయడానికి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఫైనలీ మా చిన్ని రథం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి పాలు పొంగించడానికి దాయిలు అయితే రెడీ చేస్తున్నారు ఇక్కడ. ఈరోజైతే చాలా స్పెషల్ డే అనే చెప్పొచ్చండి. ఎందుకంటే రథసప్తమి ప్లస్ సండే రెండు కూడా కలిసి వచ్చాయి కదండి. ఆ సూర్య భగవానుడికి ఆదివారం అంటే చాలా ఇష్టం కదండి. ఈరోజైతే రెండు కూడా కలిసి వచ్చాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ ఆవు పేడతో చేసినవండి. దానితోనే వేయాలంట ఇలాగా. కానీ ఇలా చేసిన పరమాన్నం అయితే చాలా టేస్ట్గా కూడా అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ ఆవు పాలతో చేస్తాం కదా, చాలా బాగుంటుంది. నార్మల్గా దేవుడి దగ్గర ప్రసాదం టేస్ట్గా అనిపిస్తుంది, కానీ ఇలా చేస్తే ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మనందరికీ ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి గాడ్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది కేవలం సూర్యనారాయణ మూర్తి అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 మినిట్స్ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల అయితే హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇక్కడైతే పాలు పొంగించడానికి రెడీ చేస్తున్నారు. సో అంతలోపు నేనైతే ఇక్కడ రథం ముగ్గు అయితే వేసేసాను. పాలైతే పొంగిపోయాయి.
పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. అండ్ ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే అన్నీ సర్దేసుకున్నాము పూజకి. అద్దంలో పడిన సూర్యనారాయణ స్వామి షాడో అయితే ఈ రథంలోకి వచ్చేలాగా అద్దాన్ని అయితే సెట్ చేసి పెట్టుకుని అప్పుడు ఆ రథం మధ్యలో అయితే పూజ అయితే చేసుకుంటాము. చూడండి, మిర్రర్లో సన్ కనిపిస్తుంది కదా, అండ్ ఆ షాడో అయితే ఇక్కడ పడేలా అనమాట. ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. Thank you for watching.